both the cameras on. Start both the cameras. Running. Start. Teja Cinema Paramavira Chakra. Clap Muhurtam. Clap sir. संस्थापनार्थाय संभवामि युगे 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 संभवं नीके संभवं संभवं नीके संभवं ధర్మానికి నువ్వే రాజువై న్యాయానికి నువ్వే మూర్తివై ధర్మానికి నువ్వే రాజువై న్యాయానికి నువ్వే మూర్తివై అవినీతినే అణచివై అన్యాయమే తుడిచివై అది నీకే సంభవం సంభవం సంభవం. నటుడంటే కేవలం తెర మీద ఒక బొమ్మ కాదు, గోడ మీద ఒక పోస్టర్ కాదు, సెంటర్లో ఒక వినైల్ కాదు, అవసరమైతే ప్రజల కోసం సమరసింహ అవుతాడు, నరసింహ అవుతాడు, సింహ అవుతాడు, మరో బొబ్బిలి పులి అవుతాడు. ఓకే ఓకే ఓకే. గౌరవనీయులు దాసరి నారాయణరావు గారు, ఈరోజే పుట్టినటువంటి చిరంజీవి బాలకృష్ణ గారు, అదే మాదిరిగా ప్రొడ్యూసర్ శ్రీ సి కళ్యాణ్ గారు, ఎంతోమంది పెద్దలు వచ్చారు, అభిమానులు వచ్చారు. మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే బాలకృష్ణ గారిని చూశారు, పరమవీర చక్ర. దానికి తగ్గట్టుగా వారిని చూస్తే ఫస్ట్ షాట్ ఇప్పుడే చూశారు. ఫస్ట్ షాట్ చూడంగానే ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా, ఈ సినిమా మరొక సూపర్ హిట్ అవుతుంది, దాంట్లో అనుమానం లేదు. అలా ఈరోజు ఒక పక్కన బాలకృష్ణ గారికి ఒక చరిత్ర ఉంది. ఏదైనా ఇలాంటి క్యారెక్టర్ ఒక్క బాలకృష్ణ గారు తప్ప ఎవ్వరూ చేయలేరు, ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే ఒక నరసింహనాయుడు చూసినా, ఒక సమరసింహారెడ్డి చూసినా, సింహాన్ని చూసినా అది బాలకృష్ణ గారికి సాధ్యమైంది. అదే మరిగా కాంబినేషన్ చూస్తే దాసరి నారాయణరావు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారితో బొబ్బలి పులి గాని, సర్దార్ పాపారాయుడు గాని, మనుషులంతా ఒకటే గాని ఇలాంటి పిక్చర్లు తీసిన ఘనత మన దాసరి నారాయణరావు గారికి దక్కింది. వీళ్ళిద్దరి కాంబినేషన్తో చలనచిత్ర పరిశ్రమలో ఇంతవరకు కని విని ఎరుగినటువంటి సూపర్ హిట్ వస్తుంది, దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అభిమానం చూస్తున్నాం, మీ ఉత్సాహం చూస్తున్నాం. సినిమా చూసిన తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో బాలకృష్ణ గారు ఏ సినిమా యాక్ట్ చేసిన సూపర్ హిట్ తప్ప ఇంకోటి కాకూడదు. ఆ పరిస్థితిలో మీరందరూ ఆశీర్వదిస్తున్నారు. బాలకృష్ణ గారు రోజు రోజుకు ఇంకా యువకుడు అయిపోతున్నాడు. ఇంకో పక్కన దాసరి నారాయణరావు గారు చూస్తే క్రియేటివిటీకి కానీ ధైర్యానికి కానీ మరో పేరు దాసరి నారాయణరావు గారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో కళ్యాణ్ శ్రీనివాస్ మంచి ప్రొడ్యూసర్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెసిడెంట్. ఇలాంటి రేర్ కాంబినేషన్ ఈ రోజు అభిమానులు, రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా, మళ్ళీ బాలకృష్ణ గారిని
అన్ని విధాలు ఆదరించి సూపర్ హిట్ చేయాలని చెప్పి ఆశిస్తున్నారు. వారి కాంబినేషన్ గా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ బాలకృష్ణ గారు రాబోయే రోజుల్లో ఇదే మాదిరిగా సూపర్ హిట్స్ కొడుతూ ప్రతి ఒక్క జన్మదినానికి ఒక కొత్త పిక్చర్ వస్తూ 2-3 పిక్చర్లు వస్తూ సినిమా రంగంలో అటు రాజకీయాల్లో బ్రహ్మాండంగా రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ వచ్చిన అభిమానులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఎక్కడి నుంచో రాష్ట్రం అన్ని మూలాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి కూడా వచ్చిన అభిమానులందరికీ ముందుగా నా హృదయపూర్వక అభివాదాలు తెలియజేస్తున్నా. ఇది సినిమా గురించి నేనేమి మాట్లాడదలుచుకోలేదు. సినిమా విడుదలైన తర్వాత పిక్చర్ విల్ స్పీక్, సినిమాయే మాట్లాడుతుంది. బట్ ఒక్కటి మాత్రం చెబుతున్నాను, నా మీద ఎంతో గురుతర బాధ్యత ఉంది. ఒక సర్దార్ పాపారాయుడు, ఒక బొబ్బిలి పులి ఎన్ని వందల సినిమాలు చేసిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రామారావు గారి చరిత్రలో మిగిలిపోయాయి. బాలయ్య బాబు ఎన్ని సినిమాలు చేసినా చరిత్రలో ఈ చిత్రం నిలిచిపోవాలి, పరమ వీరచక్ర చరిత్రలో నిలిచిపోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నానికి భగవంతుడి ఆశీస్సులు, మీ అందరి సహకారం కావాలని సభాముఖంగా చెబుతూ మీరు అంటే అభిమానులు ఎంతో కాలం నుంచి నా నుంచి ఏమీ ఆశించకుండా మీరు నా పైన కురిపిస్తున్న అభిమానమే నాకు శ్రీరామ రక్ష అని నేను ఎప్పుడు భావించుకుంటూ ఉంటాను. అంతటి విలువైన అభిమానాన్ని పొందినందుకు ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతమో లేకపోతే మీకు నాకు మధ్య ఉన్న ఏ రుణానుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సింహ చిత్రం ప్రసాదించిన ఎందుకంటున్నానంటే ప్రసాదించిన అని అది దైవ సంకల్పం. నేను లక్ష్మీ నరసింహస్వామి భక్తుణ్ణి, ఆ స్వామిని నేను కొడుచుకున్నాను కానీ ఆ స్వామి నా దగ్గరికి వచ్చాడు. ఆయన నేను ఎప్పుడు ఆ స్వామిని నా సినిమాలో పెట్టమని కానీ నన్ను ఆయన భక్తుడిగా పెట్టమని కానీ నేను ఎప్పుడు అడగడం జరగలేదు. ఆ స్వామి కృప వల్ల సింహ చిత్రం ప్రసాదించిన విజయంతో రెట్టింపు ఉత్సాహంతో రేపు నేను చేయబోయే సినిమాలన్నీ విజయవంతమై మీరందరూ గర్వపడేలా చేస్తానని ఈ సభాముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను. నిజానికి మీతో కలిసి ఇంకా ఎన్నో పుట్టినరోజు వేడుకలు, విజయోత్సవ సభలు నిర్వహించుకోవలసిన అవసరం ఉంది.
ఈరోజు చిత్రం ఏమిటి? పరమవీర చక్ర చిత్రం ప్రారంభం. దర్శకరత్న మా అందరికి పెద్ద దిక్కు, అందరికీ తలలో నాలుక చిత్ర పరిశ్రమకు మా దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఆయన 150వ చిత్రం కావడం, అలాగే నేను ఈరోజు 50వ సంవత్సరంలోకి అడుగుడడం అన్నది చిత్రం బళారే విచిత్రం. అంత దైవ సంకల్పం. ఎప్పటి నుంచో నాకు గురువు గారి డైరెక్షన్లో చేయాలని ఉండింది. నేను ఆయన పెద్ద ఫ్యాన్ని. ఒక మనుషులంతా ఒక్కటే, ఒక సర్దార్ పాపారాయుడు, ఒక బొప్పిలి పులి. అద్భుతమైన సినిమాలు, మరుపురాని సినిమాలు ఎప్పుడు చేస్తానా అని దేవుడు ఈ సందర్భంగా ఆయన 150 చిత్రంలో నేను 50 సంవత్సరాలు అడిగిన తరుణంలో ఈ మా యొక్క కలయికను దీనికోసమని బహుశా భగవంతుడు ఆపుంటాడు. ఈ పరమవీర చక్ర చిత్రం మరి ఆనాడు బొబ్బిలి పులి సినిమాలో నాన్నగారి పాత్ర మేజర్ చక్రధర్ కి బిరుదు, ఈనాడు ఆ బిరుదు మా చిత్రానికి బిరుదాంకితమైంది. చాలా ఆనందంగా ఉంది, బాధ్యత ఉంది. కానీ ఈరోజు మీరంతా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసి ఇవాళ ఈ చిత్ర ప్రారంభం లాగా అనిపించడం లేదు నాకు. ఏదో ఈ చిత్రం శతదినోత్సవ వేడుకలాగే కనిపిస్తుంది. ఇది చాలా మంచి సంకేతం. తప్పకుండా ఈ చిత్రం ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సుల వలన, ఆ సాయిబాబా ఆశీస్సుల వలన అఖండమైన విజయం సాధిస్తుంది అని ఘంటాపథంగా ఈ వేదిక మీద నేను చెప్తున్నాను. మరి ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నతి విజయపథంలో నడవాలంటే, అత్యుత్తమ శిఖరానికి ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠిత దీక్ష పునాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవారు. మరి మా దర్శకరత్న దాసరి నారాయణరావు గారు, నాన్నగారు ఇద్దరు శ్రామికులు. వాళ్ళ పని ఏంటో తప్పితే వేరే వాళ్ళ సమస్యలను వాళ్ళ సమస్యలుగా భావించి వాటిని తీరుస్తూ ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కుగా తలలు నాలుకలా ఉన్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. మరి మా కళ్యాణ్ గారు, ఆయన కూడా ప్రొడ్యూసర్ అనుకోని నేను. మేమంతా ఒక ప్రొడ్యూసర్, ఒక యాక్టర్, ఒక డైరెక్టర్ అనుకో. మేము చిత్ర పరిశ్రమ అది ఎవరి చిత్రం ఆడినా అది మా చిత్ర పరిశ్రమ ఒక ఘన విజయం అని భావించేవాళ్ళం. చిత్ర పరిశ్రమ ఎప్పుడు 3 పువ్వులు 6 కాయల్లాగా వర్ధిల్లాలని ఎప్పుడు కోరుకునేవాళ్ళం. కాబట్టి అటువంటి మా కాంబినేషన్లో ఈ చిత్రం మరి ఎక్కడికి ఏ రేంజ్కి వెళ్తుందో ఒకసారి ఊహించండి. తప్పకుండా ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది.